ప్రైజ్ ది లార్డ్. 2026 సంవత్సరము మరొక నూతన నెల జూన్ నెలలో అడుగు పెట్టించిన త్రియేక దేవునికి వందన మరణాతులు తెలుపుతూ 1వ తేదీ జూన్ నెలలో మనకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, త్రియేక దేవుడు మునుపటి వాటి యందు లక్ష్య పెట్టక వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దని ఇంతకు ముందు ఏమి జరిగినది, సైతాను ఏ విధముగా శోధించుచున్నాడు, కష్టములు వరదల వలె ఎలా వచ్చి పడినవి, ఈ శ్రమలు నాకెందుకు అని కుమిలిపోయి ఉండవద్దని, అవన్నీ జ్ఞాపకం చేసుకోవద్దని నేనొక నూతన క్రియ చేస్తాను, నన్నే జ్ఞాపకం చేసుకోమని ఆయన పైనే ఆనుకునమని సర్వోన్నతిని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనమేంటే త్రియేక దేవుడుగా ఉంటూ సృజించినవాడు, నిర్మించినవాడు, విమోచించినవాడుగా ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. కావున మన ఎడల నూతన క్రియలు చేస్తాను అని వాక్య వాగ్దానంను గట్టిగా పట్టుకుని ఎండిన ఎడారి భూమి వంటి జీవితాలలో తన ఆశీర్వాదములతో లేత మొక్క వలె మొలిపింపచేస్తానన్న ఆయన వాక్యమునందు లక్ష్యపెట్టి జీవితాలలో ఆశలను శిఖరింప చేసుకునే విశ్వాసములో కొనసాగుదాము. ప్రార్థన. ఆకాశమును భూమిని సృజించిన సృష్టికర్తవైన తండ్రి, నీ కుమారుడిని బలియాగం ద్వారా మా పాప విమోచన చేసినందుకు మీకు ఏమిచ్చి రుణము తీర్చగలము? నీ చిత్తము చొప్పున నీ కృపలో అనుదినము వాక్య వాగ్దానం ద్వారా మాట్లాడుచు ఎంతో స్వాంతన చేకూరుస్తూ ఆదరణ ధైర్యమిస్తున్న నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ రెక్కల చాటున మరుగుపరిచి మరొక నెలలో అడుగు పెట్టించి నూతన క్రియ చేస్తానని వాగ్దానం ఇచ్చిన కృపామయుడైన యేసయ్య, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ నెలలో గొప్ప కార్యములతో అనుగ్రహించుచు ఎండిన మా బ్రతుకులలో నీ వాక్య వాగ్దానం ద్వారా లేత మొక్క వలె మొలిపించి దాని ఫలమును పొందగల భాగ్యములతో నింపుము. నీ ప్రియ జనాంగము ఎవరైతే ప్రార్థనా సహకారం కోరుచున్నారో వారందరి అంశములను విన్నవాడువు నీవే గనుక నూరంతల ఆశీర్వాదములను మా అందరిపై కుమ్మరించి సాక్షులుగా నిలుపుము. కృతజ్ఞతాస్తుతులు నీ సన్నిధిలో చెల్లించే శక్తిని దయచేయము. ఈ వాక్య వాగ్దానం విని పట్టుకున్న ప్రతి నీ బిడ్డపై నిండారులుగా నీ దీవెనలు కుమ్మరించి స్వస్థతలు, ఆశీర్వాదములు, అద్భుతములు, మేళ్లు, వరములతో నింపుము. సైతాను శోధన నుంచి, పాప శాపముల నుంచి విమోచించమని బ్రతిమలాడుచున్నాము. ఈ నెలలో పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, ఇతర శుభకార్యములు జరుపుకుని ఉన్న నీ పిల్లలపై నిండుగా దీవెనల కృప వర్షం కుమ్మరించుము. ఎవరైతే ఇంకా బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము, స్వస్థపరచుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదాలు కుమ్మరించుము, కావలసినవి అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నిలుపుము. ఏ ప్రార్థనా అంశములను మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మన ఎడల తన నూతన క్రియ చేసి చిగురింపుతో శాపలపరచును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. అన్ని వేళలా ఆదరించెడి ఆత్మరూపీ నీకే వందనం. ఎన్ని తీరులా నిన్ను కొలిచినా తీర్చలేను నేను నీ రుణం.